నమస్కారం అండి గురువుగారు. నమస్కారం చెప్పమ్మా. స్వామి గారు, శాకంబరి దేవి యొక్క ప్రాముఖ్యత, ఆ దేవిని ఎలా పూజించాలి, చరిత్ర ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా ఒకసారి. శాకాంబరి అన్నారు కాబట్టి మనం కొంచెం డెప్త్లోకి వెళ్తాం. శాకాంబరి అనేదమ్మా జైనుల పండుగ. మనకు తెలిసి శాకాంబరి మాత ఉత్సవాలు తెలంగాణలో కానీ ఆంధ్రాలో వేరే రాష్ట్రాల్లో కూడా చేస్తారు, కానీ ఉన్న విగ్రహాలనే అలంకరిస్తారు. అంటే శాకాహారానికి సంబంధించిన పండ్లు పలహారాలకు సంబంధించిన అమ్మవారికి అలంకరణ ముఖ్యంగా. అసలు ఎందుకు ఈవిడ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, తీవ్రమైన అనావృష్టి అంటే తిండికి సంబంధించింది, పశువులకు సంబంధించిన దాన, ఈ మానవులకు సంబంధించిన ఏది ఆహారం ఉంటుందమ్మా, చాలా 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 తీవ్ర స్థితికి ఏర్పడినప్పుడు దేవాది దేవతలు పార్వతీమాతని వేడుకుంటారు. అమ్మ, మరి నువ్వు జగత్తుకి మాతవి కదా, అష్టాదశ శక్తిపీఠాలన్నీ నీవే, పార్వతీ పరమేశ్వరులు అంటే మనకు తెలిసిన విషయమే. అలా మాట్లాడినప్పుడు తండ్రి తల్లికి ఇచ్చిన ఒక మహా ఆలోచన, నీవే నిర్ణయం తీసుకోగలవు పార్వతి ఈ విషయంలో అన్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, అమ్మ, హిమాలయాల్లో, ఉత్తర హిమాలయాల్లో పార్వతీమాత జన్మిస్తుంది శాకాంబరిలాగా. శాకాంబరి మాతలాగా జన్మించిన ప్రాంతం ఇప్పటికీ ఉంది ఆ గుడి. జైనులే వెళ్తారు ఎక్కువ శాతంగా. అంటే సహజమైన మానవులు పోవడానికి కొంచెం ఫెసిలిటీ అంత లేదు కాబట్టి వాళ్ళు కొండ ప్రాంతంలోనే ఉండడం చేత పూజిస్తారు. అమ్మ వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే, అమ్మ మనిషికి ఆహారాన్ని అందిస్తుంది మొదట. అంటే ఒకటొకరికి కలిగిస్తుంది, పండ్లు పలహారాలు ఏమేమి కావాలి ఇవన్నీ విషయ వివరణలు అందిస్తుంది. అలా అందించిన తర్వాత ఒక భక్తుడి కళలో ఏం చెప్తుందంటే, ఆవిడ ఉత్సవాలు ఇక్కడ ఈ ఇయర్ పర్టికులర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 13వ తారీఖు మొదలవుతున్నాయి. ఈ పౌర్ణమి చాలా బలమైంది. ఈ పౌర్ణమి పుష్య పౌర్ణమి అయినప్పుడమ్మా, ఈ పౌర్ణమి రోజే అయినవోళ్ళు మల్లన్నది, కుంభమేళ, తర్వాత ఇక్కడ సంబంధించిన ఈ 5 కలిసి రావడం అనేది, ఆ రోజు ఖచ్చితంగా అమ్మకి ఒక నైవేద్యం పెట్టడం మన శుభ సూచకం. పండు పలహారం పెట్టడం. ఇప్పుడు అమ్మకి శాకాహారమే, ముఖ్యంగా పండ్లు పలహారాలు ఆకుకూరలే స్వీకరిస్తుంది. ఉన్న తృప్తికరంగా పెట్టుకోవడం మంచిది. మన గ్రామాల్లో ఉన్న గుడులకు వెళ్ళడం ఇంకా శుభసూచకం. ఎందుకంటే ఇంట్లో దీపం పెట్టుకొని శాకాంబరి అన్న మాట వెత్తాలి. ఎందుకంటే శాకాంబరి అని అంటే అష్టాదశ శక్తి పీఠాల్లో పార్వతీమాత మరో రూపం అని చాలా తక్కువ శాతం మందికి తెలుసు. శాకాంబరి మాత అని అంటే వేరే దేవత ఎవరు అని అనుకున్న కొంత వ్యక్తులు ఉన్నారు. అంటే ఎక్కడో జైనులు పాటించే దేవత, మనం తక్కువ శాతంగా పాటిస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంత శాస్త్రం తెలిసిన వాళ్ళు పురోహితులు మొదలు పెడతారు. అలాంటి పండుగ గురించి మనందరం తెలుసుకొని, శాకాంబరి అంటే కూడా మా అమ్మ పార్వతీమాతే ఒక రూపం ఎత్తింది, ఆవిడ హిమాలయాల్లో పుట్టింది. 2 గుడులు ఉన్నాయి అమ్మకి, మిగతా గుడులన్నీ తక్కువ శాతంగా ఉన్నాయి, కానీ పేరుగాంచిన గుడులు మాత్రం 2 ఉన్నాయి. ఒకటి గుజరాత్లో ఉంది, రెండోది హిమాలయాల్లో ఉంది. అమ్మ విగ్రహం ఇంకా ఉంటుంది అక్కడ మంచులో. అలాంటి శాకాంబరి ఉత్సవాలు అంటే అమ్మ గురించి చెప్పుకోవడం చాలా ఎక్కువనే. కాకపోతే అంటే ఈ విషయం అనేది చాలా చాలా వైవిధ్యంగా చెప్పుకునే పండగలాగా లేదు. కాబట్టి ఇప్పుడు జరగబోయే సంక్రాంతి భోగి పండగ రోజు అంటే 13వ తారీఖు రోజు అమ్మ ఉత్సవాలు, కుంభమేళ, తర్వాత పౌర్ణమి కలిసి రావడం, మల్లన్నకు సంబంధించింది ఇవన్నీ రావడం, ఒక నైవేద్యం పెట్టుకోవడం శుభసూచకం అని మా ఆలోచన. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి రోజు రాదు కదమ్మా. 5 కలిసిన తరుణంలో ఒక చిన్న దీపం పెట్టేసి నీకు ఉన్నదే తృప్తిగా పెట్టుకో, అంతేగాని నువ్వు తీసుకొచ్చి గమేళాలు పెడతామా? మనస్సాక్షితో పెట్టాలి. ఇది శాకాంబరి మాత వివరణ తల్లి.